భారత్ బచావో ఈ ఒక్కరోజు సదస్సులో మీ అందరి ముందు కొన్ని కార్యక్రమాల రూపకల్పనలో భాగంగా తీర్మానాలని ప్రవేశపెట్టాలని భావించడం జరిగింది. భారత్ బచావో అనేది మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం, ఇదొక వేదిక మాత్రమే, ఇదొక ఆర్గనైజేషన్ కాదు, ఇదొక ప్లాట్ఫామ్. భారత్ బచావోలో అనేక సంస్థలు, అనేక పార్టీలు, వ్యక్తులు, శక్తులు అందరూ కూడా భాగస్వాములై ఉంటారు. కాబట్టి ఒక సమిష్టి కార్యక్రమం ద్వారా మాత్రమే ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామనే దాంట్లో ముందుకు పోతున్నాం. అయితే ప్రధానంగా 6 ప్రతిపాదనలని మీ ముందు ఉంచడం జరుగుతుంది. పెద్దలు మధు యాష్కి గారు వారు ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన చేయాలని, ఎందుకంటే వారు రాహుల్ గాంధీ గారికి ఉన్న అతి సన్నిహితుల్లో వారు కూడా ఒకరు. కాబట్టి మనకి ఈ ఆదివాసీ ప్రాంతాలను కాపాడుకునే ఒక పెద్ద కార్యక్రమం మనందరం కూడా కలిసి ఇంతకుముందే వారు ప్రతిపాదించినట్టు రాహుల్ గాంధీ గారిని కలవడం కానీ, వారి ద్వారా పార్లమెంటులో అక్కడ మాట్లాడించడం కానీ జరగాలంటే మధు యాష్కి గారి ద్వారా మాత్రమే ఇది జరుగుతుందనే ఉద్దేశంతో వారు కొంత బిజీగా ఉన్నప్పుడు ఈరోజు వారిని ఇక్కడ పాల్గొనేలాగా చేయడం జరిగింది. మొదటి ప్రతిపాదన 5వ షెడ్యూలు ప్రాంతాలైన దండకారణ్య భూభాగంలో శాంతి ఏర్పాటు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణ పాటించాలి. ఇది అందరికీ ఆమోదమైతే, ఇక రెండవది ఛత్తీస్గఢ్లో శాంతి సాధన కోసం బుద్ధిజీవులు, అన్ని పార్టీలు, అన్ని సంఘాలు కలిసి చలో రాయ్పూర్, ఎందుకంటే ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ కాబట్టి ఆ రాయ్పూర్కి వెళ్ళి అక్కడ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వాళ్ళని కలిసి ఛత్తీస్గఢ్లో శాంతి స్థాపన కోసం ఈ బుద్ధిజీవులు, అన్ని పార్టీల వాళ్ళు, అన్ని సంఘాల వాళ్ళు కలిసి చలో రాయ్పూర్ కార్యక్రమాన్ని నిర్వహించాలనేది రెండవ ప్రతిపాదన. ఇక మూడవది దండకారణ్యంలో ప్రజాస్వామ్యయుతమైనటువంటి వాతావరణం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వ పెద్దలకు, ముఖ్యంగా పార్లమెంటులో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పెద్దలకు మరియు ఈ దేశంలో ఉన్న పార్లమెంటరీ పార్టీలందరికీ కూడా వినతి పత్రాలు సమర్పణ చేయాలనేది మూడవ ప్రతిపాదన. ఇక నాలుగవది దండకారణ్యంలో జీవించే హక్కును ఆదివాసులకు కల్పించడానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులు శాంతి ప్రదర్శనలు చేపట్టాలి అనేది నాలుగవ ప్రతిపాదన. ఇక ఐదవ ప్రతిపాదన 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో ఆర్టికల్ 244 ప్రకారం దాని ద్వారా మాత్రమే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. అనగా గ్రామ సభల తీర్మానం ద్వారా మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనేది 5వ ప్రతిపాదన. 6వ ప్రతిపాదన మావోయిస్టు పార్టీ తెలంగాణలో కూడా మావోయిస్టు పార్టీ 6 రాష్ట్రాల్లో కాల్పుల విరమణ పాటిస్తానని ప్రకటించడం జరిగింది. అందులో ఒరిస్సా, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఈ 6 రాష్ట్రాల్లో కాల్పుల విరమణ పాటిస్తామని ప్రకటించింది. కాబట్టి అందులో భాగమైన తెలంగాణలో కూడా కాల్పుల విరమణ పాటిస్తానని ప్రకటించినందున తెలంగాణ ప్రభుత్వం కూడా కాల్పుల విరమణ పాటించాలని కోరుతూ
ప్రభుత్వ పెద్దలనే కలవాలనేది కూడా తీర్మానం చేయడం జరుగుతుంది. ఇవి 6 ప్రతిపాదనలు. ఈ ప్రతిపాదనలని అన్ని పార్టీల వాళ్ళు, అన్ని సంఘాల వాళ్ళు ఇది అందరి బాధ్యతగా, కర్తవ్యంగా భావిస్తారని కోరుతూ భారత్ బచావో తరపున విన్నవించుకుంటున్నాం.